వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. మరొకసారి హిజ్కియా జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి ప్రభువుని స్తుతించడానికి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. గాడ్ హియర్స్, గాడ్ హీల్స్ అండ్ గాడ్ హెల్ప్స్. దేవుడు మన ప్రార్థనలన్నింటినీ వినేవాడు, మనల్ని బాగు చేసేవాడు, మన ప్రార్థనలన్నింటినీ వాటికి సహాయం చేసేవాడు. ఈ ఉద్దేశంతో చదవడిన ఈ వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, మెసేజ్ ఫ్రమ్ హెవెన్, పరలోకపు సందేశము. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రాజైన హిజ్కియాకి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు వ్యక్తిగతమైన సందేశాన్ని పంపిస్తున్నట్లుగా ఈ వచనం మనకు కనిపిస్తూ ఉంది. స్వయంగా యెషయానే వెళ్ళి దేవుని పక్షంగా మాట్లాడుతున్న మాటలు ఈ వచనంలో నుండి చాలా మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. హిజ్కియా రాజు కూడా ఇంత త్వరగా ఇంత వేగముగా సమాధానం వస్తుందని ఎప్పుడు ఊహించి ఉండడు. కానీ దేవుని సమాధానం ఎప్పుడు శీఘ్రంగా ఉంటుంది. అది మనం అనుకోని గడియల్లో జరుగుతూ ఉంటుంది. దేవుడు మనం ప్రార్థించినప్పుడు ఆయన వింటాడు. విన్నదానికి ఆయన ఇచ్చే సమాధానము చాలా వింతగా అనిపిస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మెర్సీ ఇన్ యాక్షన్, కరుణా కార్యము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. దేవుడు మన ప్రతి కన్నీటిని చూసేవాడు. ఆయన కరుణకు దూరంగా ఉండేవాడు కాదు. మన పట్ల జాలి కలిగిన వాడు, ప్రేమ చూపించేవాడు. అది ఈ వచనంలో నుండి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. మన బాధ దేవుడి దృష్టికి ఎప్పుడూ దాచబడదు. ఆయన నేరుగా మనల్ని చూచేవాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మూమెంట్స్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో కదిలికలు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వచనంలో నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు మన ప్రార్థనను త్రోసివేసేవాడు కాదు. హిజ్కియా ప్రజలతో మాట్లాడలేదు, కానీ హిజ్కియా గోడ వైపు తిరిగి దేవునితో నేరుగా మాట్లాడుతున్న సందర్భాలు మనకి ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. దేవునితో మాట్లాడిన ప్రతి మాటను హృదయంలో నుండి, నిరాశాజనకమైన పరిస్థితుల్లో నుండి, ఆ క్షణాల్లో నుండి, హృదయంలో నుండి పెళ్ళుబెక్కిన ప్రార్థనని దేవుడు సున్నితంగా, నిశితంగా వింటున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ మార్క్ ఆఫ్ కంపాషన్. కరుణకు అది గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు అనేక పర్యాయాలు నేను నీ కన్నీళ్లను నేను చూచాను. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇది దేవుడు మనల్ని ప్రతిదీ చూసేవాడు. మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టును, అది చిన్న కన్నీరైనా సరే దాన్ని కూడా దేవుడు చూచేవాడు. అది ఆయన దృష్టిలో కరుణతో నిండిపోయినది. అది మనకు గుర్తుగా కనిపిస్తూ ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మన అన్నిటినీ ఆయన కవిలలో భద్రపరిచేవాడు, స్థిరంగా వాటిని చూచేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, మరొకసారి హిజ్కియా జీవితంలో మీరు చేసిన మేలన్నిటిని బట్టి ఆయుష్ని పెంచి దేవ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.